కొన్ని కరెంటు పాలిటిక్స్ సంబంధించిన అంశాలను మనం కొన్ని క్వశ్చన్ రూపంలో చర్చిద్దాం. రైట్. ఈ కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటున్నాడు. ఈ కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? రాజ్యాంగబద్ధ సంస్థ అని రాజ్యాంగంలో ఒక భాగం కానీ ఒక ఆర్టికల్లో కానీ మెన్షన్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ ద్వారా ఏర్పరచబడ్డ కొన్ని చట్టాలు ఉంటాయి, అవి చట్టబద్ధ సంస్థలు ఉంటాయి. కొన్ని సలహా సంస్థలు ఉంటాయి మన దేశంలో. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి, సలహా సంస్థలు ఉన్నాయి మన దేశంలో. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటున్నాడు. చూద్దాం. అందులో మొదటి నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ని 2015వ సంవత్సరం జనవరి 1న ఏర్పాటు చేశారు. దేని స్థానంలో ఏర్పాటు చేశారు అంటే దీని 1950 మార్చు 15న ఏర్పడిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది మన దేశంలో? 1950 మార్చి 15న. ప్రణాళిక సంఘం అనేది ఏంటది? ఒక సలహా సంఘము. ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పరచబడ్డది ఏంటిది? నీతి ఆయోగ్. ఎప్పుడు? 2015 జనవరి 1. కాబట్టి నీతి ఆయోగ్ కూడా ఒక సలహా సంఘమే, అడ్వైజరీ బాడీ. రైట్. నెక్స్ట్. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. నెక్స్ట్, జాతీయ అభివృద్ధి మండలి. దీనిని 1952వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. జాతీయ అభివృద్ధి మండలి ఇది ప్రణాళికలను చివరిసారిగా ఆమోదించే సంస్థ ఇది. కాబట్టి ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993వ సంవత్సరంలో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది జాతీయ మానవ హక్కుల కమిషన్. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది చట్టబద్ధ సంస్థ. నెక్స్ట్, జిల్లా ప్రణాళిక బోర్డు. జిల్లా ప్రణాళిక బోర్డు రాజ్యాంగంలో 243 జడ్డు డి ఆర్టికల్లో ఉంది. 243 జడ్డు డి ఆర్టికల్లో మెన్షన్ చేశారు జిల్లా ప్రణాళిక బోర్డు. జిల్లా ప్రణాళిక బోర్డు అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే ఈ 243 జడ్డు డి ఆర్టికల్ స్థానిక ప్రభుత్వాల ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క ఆర్టికల్లో 243 జడ్డు డి జిల్లా ప్రణాళిక బోర్డు. రైట్. అయితే ఇది మొన్న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో వచ్చింది మొన్న. అయితే జిల్లా ప్రణాళిక బోర్డు, ఈ జిల్లా ప్రణాళిక బోర్డుకు చైర్మన్ గా ఎవరుంటారంటే కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర మంత్రి ఈ యొక్క జిల్లా ప్రణాళిక బోర్డుకు లేదా కమిటీకి చైర్మన్ ఉంటారు. అయితే మన రాష్ట్రాలలో జిల్లా ప్రణాళిక బోర్డుకు లేదా కమిటీకి చైర్మన్ ఎవరంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జిల్లా ప్రణాళిక బోర్డుకు చైర్మన్ గా ఉంటారు. రైట్.